ఏమండి చీరలు కొనడానికి వెళ్తున్నాం, కూడా వస్తారా? కాలు ములుగుచ్చుకుంది, నొప్పిగా ఉంది. తప్పకుండా తప్పకుండా తప్పకుండా. మంగయ్య బైక్ తాళాలు పడరా, ఆఫీస్ కి ఫ్యాక్స్ పంపించాలి, టైం అయిపోయింది. ఒరే ఎవరన్నా తోటరండి రా, ఆడవాళ్ళ ఒంటరిగా వెళ్తున్నావు కదా. ఏమైందమ్మా? చీరలు కొట్టడానికి వెళ్తున్నావు, నువ్వు వస్తావా? వస్తాను. ఏంట్రా ఏంట్రా? పో నువ్వు రా బాబు, నా బంగారం. అయిపోయాడు. ఎక్కు బాబు. మీరు కూడా ఎక్కండి. సరే ఎక్కండి. ఆడవారి మాటలకు అద్దాలే వేరులే. ఇంకెంత దూరం? అద్దాలే వేరులే, ఆడవారి నవ్వులకు అద్దాలే వేరులే, ఆడవారి చూపులకు అద్దాలే వేరులే, ఆడవారి మౌనాలకు అద్దాలే వేరులే, ఆడవారి మాటలకు అద్దాలే వేరులే, అద్దాలే వేరులే, అద్దాలే వేరులే. బాబు చీరల కొంటకు వచ్చారా సార్? ఆ రూమ్ లో వెయిట్ చేయండి. అమ్మా ఏంటి సార్, బట్టలు కొనడానికి ఆడవాళ్ళతో వచ్చారా? కూర్చోండి సార్, టైం పడుతుంది. వాళ్ళు ఎప్పుడు వస్తారో వాళ్ళకే తెలీదు. 2 రోజులుగా ఇక్కడే ఉన్నాను సార్. గణేష్, ఏ గణేష్, వస్తున్నానమ్మా. ఎక్కడికి వెళ్ళావు? కీర్తికి కలర్ చాలా బాగుంటుంది కదా. చచ్చా, ఇదా గ్రీన్ అమ్మా, గ్రీన్ పట్టు చీర, దానికి తగ్గ జాకెట్, లూజ్ హెయిర్ తో అలా నడిచొస్తుంటే అచ్చం దేవతలా ఉంటుంది. ఆడవారి మాటలు అద్దాలే వేరులే, ఆడవారి మాటలు. ఈ పాపని కొంచెం బాత్రూమ్ తీసుకెళ్ళయ్యా. అయిపోయిందమ్మా. అది కూడా చూసుకోండి, ఏదైనా షాప్ లో వదిలేసుకుంటాం ఏంటో. ఏంట్రా గురుడు టౌన్ వదిలేసి ఇలా గోదాట్లో తలకిందుగా తపస్సు చేస్తున్నాడు? నిలబడి ఆలోచించిన ఐడియాలన్నీ మారిపోయాయి కదా, తల్లకిందుగా ఆలోచిస్తే తెలివైన ఐడియా వస్తుందని. ఓహో, సూపర్ ఐడియా వచ్చిందిరా. ఏంట్రా అది? రే, సుందర ఎక్కడుందో చూసుకోండిరా. చంకలో పిల్లిలాగా ఎదురుగుండా ఉంది గురు. గురు అచ్చుడు. తీరా పావుంది అయ్యా, మూతి కుట్టనివ్వలేదు. సుమటుంది కాలు నాకు కాటెత్తే ప్రమాదం అండి. ప్రమాదం జరగాలనే కదరా నిన్ను పిలిపించింది. ఆ పిల్లని పావు కాటైపోవాలి, కాపాడడానికి ఆ రాముడు గాడు వచ్చి పావుతో కాడు తినాలి, వాడిని నేనే హాస్పిటల్ కి తీసుకెళ్ళాలి. అప్పుడు ఆడు చచ్చినప్పటి నువ్వే హీరో అనుకుంటారా? ఇది తిరుగులేని ప్లాన్ రా. ఇదిగో ఈ పావును గురి చూసి అమ్మాయి మీదకి విసురు.
నిజంగా వాళ్ళిద్దరిని ఇలా దగ్గర చేయడానికి ఆ భగవంతుడు నేను పుట్టించినట్టున్నాడు గురు. వదలండి, అందరూ చూస్తున్నారు. లేదండి, పట్టేశా. ఇదిగో లక్కంటే ఈడిదేమో చెక్క లాంటి పిల్ల లక్కలా అతుక్కుంది. వాట్స్ హ్యాపెనింగ్ హియర్? పావండి. కాలేజీలకు పాము ఎలా వచ్చింది? పశువులే వస్తున్నాయి, పాము రావడానికి ఏముందండి. రాంబాబు ఇట్రా. వెళ్ళు గురు, లేకపోతే పాముకు భయపడ్డావని చెప్పేసి ఆడపిల్లల ముందు అలసైపోతావు. ఇది నాగమ్మ తల్లి అండి, కాపాడద్దే గానీ కీడి చేయదు. కావాలంటే మీరే చూడండి. కదలొద్దు, కదిలితే కాటేస్తుంది. ప్లీజ్ తీయరా రే, తీయరా. నేను చెప్తున్నాను కదండి, ఏం చేయదు. మూతి కూడా కొట్టలేదు. మూతి కొట్టకపోవడానికి దాన్ని ఏమైనా పాములోడు తెచ్చాడా? అయ్యా అయ్యా, ఈయన 500 ఇస్తానంటే నేనే తెచ్చానండి. చెమటతో టోటల్ గా తడిసిపోయావు. అదేం చేయదని చెప్పాను కదయ్యా. దామద్దా. ఓ సంగతి చెప్పనా నీకు? నీ మెళ్ళో పావుంటే శివుళ్ళో ఉన్నావు, తనేమో పావులోళ్ళ ఉన్నాడు. అల్లా భలా కరేగా. జయ్యే జయ్యే. అమ్మయ్యా, భూతమో ప్రేతమో పడితే ఈ దెబ్బతో వదిలిపోతుంది. వీడే పెద్ద సైతాను, వీడికి భూతం పట్టడం కూడా. మరి కాదు వెలిగెత్తట్రా బాబు. కర్మరా బాబు కర్మ. డబ్బు గురిగించుకోవడమే కాకుండా ఆఖరికి నోటి నిండా తిట్టుకునే స్వతంత్రం కూడా లేకపోయింది. వేధవ బతుకు, వేధవ బతుకు. నాకు ఆకలి కాంప్లాన్ బాయ్. రక్షణ శక్తికి గ్లూకాన్ డి. నువ్వు హార్లిక్స్ తాగవు, తింటావు. దిస్ ఈజ్ ఏ 5 స్టార్ ఇడ్లీ, సాంబార్ ఎక్స్ట్రా. నన్ను ఎత్తుకు తినిపించవా? ఒరే పర్వతం, సంటాన్ని సంకరేసుకో. అమ్మో దాయమ్మా, తినమ్మా తినమ్మా. నేను పాట పాడితేనే తింటా. చందమామ రావే జాబిల్లి తినవే. రైల్వే స్టేషన్ లో అడుక్కునే వాళ్ళగా ఏంటా పాట? బాగా పాడితేనే తింటా. ఓకే ఓకే. ముక్కాబిలా ముక్కాబిలా. పావలా 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 తినమ్మా. పావలా. నాకు అది కావాలి. ఏది? అది కావాలి. ఇచ్చేయండి రా. ఏం కావాలి నాన్న? అది కావాలి నాన్న. ఏది? మా నాయనే పెద్ద పెద్ద హీరోలకే దిక్కులేక చేస్తుంటే నీకు మాధురి దీక్షిత్ కావాలా? నాకు అవన్నీ తెలీదు, నాకు ఆ పిల్ల కావాలి. ఆ పిల్ల కావాలి. ఎక్కడ నష్టపోయారంట్రా బాబు? ఐడియా ఏంటది? ఏంటి? చిన్నప్పుడు చందమామ కావాలని రామచంద్రుడు ఏడిస్తే ఏం చేశారు? దశరథుడు అద్దం తీసుకొచ్చి అద్దంలో చందమామ చూపించాడు. అయితే మనం ఇప్పుడు బీపీఎల్ టీవీ తీసుకొచ్చి ఓనిడా విసిఆర్ లో ఆ పిల్ల క్యాసెట్ వేసి చూపిస్తే సరి. వండర్ఫుల్ ఐడియా. హలో నందిని, షూటింగ్ అంత అయిపోయిందా? అయిపోయింది సార్, సాంగ్ మాత్రమే బ్యాలెన్స్. వెరీ గుడ్. మా బామ్మ, నమస్కారం. మా మామయ్య, మా మామయ్య కూతురు వేదవతి. ఎవరి అమ్మాయి? లాయర్ రంగాచారి గారు ఒకే కూతురు. నాకన్నీ ఇవిడే. సెక్రటరీ, ఇంటెలిజెంట్ గర్ల్. రండి లోపలికి వెళ్దాం. లేడీ ఎండలు బాయ్. అరుణాచలం, వీడి హింస ఎప్పుడు తీరుతుందో తెలియడం లేదే. సార్ ఏంటయ్యా? షార్ట్ రెడీ సార్. డైరెక్టర్ సార్, సీన్ ఏంటో అర్థమయ్యేటట్టు చెప్పండి. హీరోయిన్ అంతఃపురంలో పడుకున్నారు. మీరు ఆమెను చూడటం దొంగతనంగా వచ్చారు. మీరు ఆమెను చూడటం, ఆవిడ మిమ్మల్ని చూడటం, అలాగే కట్ చేస్తే సాంగ్ సార్. అంతే కదా? ఎటు పక్క నుంచి రావాలి? సార్ రెడీయా? రెడీ సార్. ఆల్ రైట్, సౌండ్ రన్నింగ్.
నందిని గారు, నువ్వా? నేను లోపలికి ఎవరు పంపించారు? నా నందినిని కలవడానికి రాలేదు, ఈ ఆర్ఫనేజ్ సెక్రటరీ నందిని గారిని కలవడానికి వచ్చాను. హరి, డోంట్ ఇరిటేట్ మీ. బాబు కూర్చో. చెప్పాగా, పర్సనల్ పని మీద రాలేదు. ఈ అనాథని మీ అనాథాశ్రమంలో చేర్చడానికి వచ్చాను. వీడు కుప్పతొట్లో పుట్టాడు, కుప్పతొట్లో పెరిగాడు, కుప్పతొట్లో నాకు దొరికాడు. నేను కూర్చోచ్చా? థ్యాంక్ యూ. నీది అసలే చాలా గొప్ప హృదయం, అందుకే ఈ పిల్లాన్ని మీ స్కూల్లో జాయిన్ చేసుకుంటామని తీసుకొచ్చాను. బాబు, నీ పేరేంటి? హరిశ్చంద్ర. నేను అడిగింది నీ పేరు కాదు, బాబు పేరు. విధి విచిత్రం, వాడి పేరు హరిశ్చంద్రే. ఏం బాబు, నీ పేరు అదే కదా? 5 స్టార్ చాక్లెట్ కొనిస్తావా? 5 స్టారా? అదే అదే, ఆకలేస్తుందంటే 5 స్టార్ చాక్లెట్ కొనిపెట్టాను. నేను చేసిన చిన్న తప్పే కదా నందిని. అదే సిగరెట్ కాల్చడం. నిన్ను చూస్తుంటేనే ఒళ్ళు మండిపోతోంది. అయినా నీ గురించి ఎవరికి కావాలి? కుర్రాడి గురించి చెప్పు. కుప్పతొట్లో పుట్టాడు, కుప్పతొట్లో పెరిగాడు, కుప్పతొట్లోంచి నా ఒళ్ళో పడ్డాడు. ఆయన నీది గొప్ప హృదయంగా, అందుకే నీ దగ్గర తీసుకొచ్చాను. ఇంతకన్నా అబ్బాయి గురించి ఇంకేమీ డీటెయిల్స్ లేవా? అనాథ పిల్లలకి ఇంతకన్నా డీటెయిల్స్ ఏముంటాయి నందిని? చిన్న సిగరెట్. వీడి మీద జాలిపడు, నా మీద జాలిపడు. వీడిని దీవించు, నన్ను క్షమించు. అసలు తప్పు చేయడం ఎందుకు, క్షమించమని అడగటం ఎందుకు? తప్పంతా నీదే. సిగరెట్ కాల్చేవాళ్ళని స్పీచ్ ఇమ్మని అడిగావు. సిగరెట్ ఎలా కాల్చాలి, కాలిస్తే ఎలా మాలని తెలుసుకుందాం ఉద్దేశంతో కాల్చాను. ఫస్ట్ టైం. తప్ప? నువ్వు ఇంకేం నాకు చెప్పక్కర్లేదు. ఏరా, నువ్వు ఇక్కడేం చేస్తున్నావురా? అనాథని చెప్తే 5 స్టార్ చాక్లెట్ కొనిస్తా అని చెప్పాను. చాక్లెట్ల కోసం నేను బతుకుండగానే అనాథని చెప్తావా? తప్ప, మళ్ళీ చెప్పకూడదు. అనాథని చెప్తా. చాక్లెట్లు వచ్చిన సారీ నందిని, మీ ఆఫీస్ లో ప్యూన్ కొడుకని తెలియక తీసుకొచ్చాను. నిన్ను కలవడానికి వేరే మార్గం లేక అలా చేశాను. ఈసారి నిజమే నన్ను తీసుకొస్తాను. నందిని రానా? అంటే వచ్చేస్తున్నాను. వచ్చేసా. పంతులు, అరే బాయ్ పంతులు. అరే బాబాయ్, ఏంట్రా? అరే భాయ్, నువ్వెగిరికి అంతేసేంత గుడ్ న్యూస్ బాయ్. మన సాయిగాడు లేడు. పొద్దు నువ్వు ఇచ్చిన 500 రూపాయల నోట్ని 500 ఏ లేదురా, పార్టీ ఇస్తే నీ 500 టిప్ ఇచ్చానులే. ఏమిచ్చా? టిప్పు. కొంప తీసిపోతాడా? అలాగే ఉందిరా బాబు. 500కి ఎలా పడిపోయాడు? వీడు ఎప్పుడు ఇంతరా? ఇదిగోరా బాబు. లాభం లేదురా. సాయి, ఒరేయ్ అక్క, దాకా కూర్చో అక్క, కూర్చో. కాఫీ టీ ఏమైనా తీసుకుంటావా? అద్దె తప్ప నేనేం తీసుకోను. అద్దె అసలు 4 నెలల నుంచి అద్దె కట్టలేదన్న సంగతి మీకు గుర్తుందా? మా ఆయన తాగొచ్చినప్పుడల్లా మీ అద్దె సంగతి గుర్తు చేస్తుంటాడు. మీ మూలంగా మా ఇద్దరికి 3వ ప్రపంచ యుద్ధం జరుగుతోంది. ఈ రోజు అద్దెైనా కట్టండి, లేదంటే ఇల్లైనా ఖాళీ చేయండి. అది కాదక్క, మంచినీళ్ళు తాగుతావా అక్క? నేను మంచినీళ్ళు తాగడం కాదురా, అద్దె కట్టకపోతే నేను తాగేస్తాను 3 చెరువులు నీళ్లు. వీడేంటి పడుకున్నాడు? వీడు పడుకోలేదక్క, పడిపోయాడు. ఏ మా ఆయనలాగా వీడు కూడా మంది ఎక్కువైందా? ఎంత మాట అన్నావక్క. గోలీ సోడాకి గ్యాస్ సోడాకి తేడా తెలియని అమాయక పంతులు వీడు. వీడేంటి 500 అని కలవరిస్తున్నాడు? వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళండి. అక్కర్లేదక్క, వీడికి మెడిసిన్ వాసన కంటే కరెన్సీ నోటు వాసన బాగా పనిచేస్తుంది. ఓ 500 కొట్టు. 500 రూపాయలు వాసన చూడడం ఏంటి? అరే ముందు నోటివ్వు, తర్వాత లేస్తాడో లేదో నువ్వే చూద్దు గాని. కర్మ. 500 ఇప్పుడు చూడు. 500 చూసావా? ఎప్పుడైనా నమ్ముతావా నమ్మవా? ఒరే, మీరు నాకు రెంట్ కడుతున్నారు, నేను మీకు రెంట్ కడుతున్నాను. అసలేం అర్థం కావట్లేదురా. రేపు సాయంత్రం అందరూ చిలక తీయడానికి వెళ్తారు. అంశొక్కరిది రేవులో బట్టలు ఉతుకుద్ది. మన మనుషులిద్దరిని పురమాయించి రేపు చేయించు. అప్పుడు నేను వస్తాను, డామ్ డీమ్ అని అంటాను. అందరూ పారిపోవాలి. 200 ఇస్తాను. గాడి తెలిసి ముడ్డొస్తే గాడిద నోరు కట్టేసి ఊరవతలు కట్టేస్తాను లేరా. రేపు సాయంత్రం ఎలాగైనా రేపు జరగాలి. ఉత్తులేదు. అలాగే రేపు స్వయంవరం.
ఎన్ని షేర్లు ఉన్నాయి కానీ ఒక్క సిలక్ కూడా కనబడదట్రా. అది చూడరా స్మితలా ఉంది. అది నీటి స్మిత, ఇది నాటు స్మిత, మొత్తానికి మంద స్మిత. రే ఓకే అడ్జస్ట్ రేపు మొదలైంది. వోల్టేజ్ తట్టుకున్నానే, పర్వాలేదు. చిన్న ఏంటన్నా దీన్ని లేపి నెత్తి పెట్టరా. నీకు చిన్నది నాకు పెద్దదనా? అయ్యి బాబోయ్ నీ మోయలేను. మోయలేవా? దాన్ని మోయలేవు. నా వల్ల కాదు. సరే పంచి ముందు నాకు అది లేపి నెత్తి మీద పెట్టు, తర్వాత నీది లేపి నేను నెత్తి మీద పెడతా. ఏదో బాగుంది. పెద్ద మోపు పెట్టాను బుస కొడతావా? ఎట్టకరమా బుస కొట్టేది నువ్వు. మోపు పెద్ద ఏడిపి ఎదవకి. మళ్ళీ ఏమైందిరా బుస కొడతావు? అదే నేను అడుగుతున్నాను. చూడు ముంగేసిన అలా బుస బుస కొడతావేంటి నువ్వు? నచ్చిన పండు నీ మోపు బాగున్నా కింద పడేస్తే కాని చేత బాబు. బాబోయ్ దీని పువ్వులు చూస్తుంటే నువ్వు ఎప్పుడైతే తోక తొక్కేసి ఉంటావు అన్నో. అన్నా పగబట్టిన పాము పేనాలు తీకుండా ఉండదంటారు అన్నో. అన్నా పెళ్లి అన్నావు అన్నో, పిల్లవ కన్నా పాడెక్కెత్తున్నావన్నా. రేపటి నుంచి నాకు ఈ మోపులు ఎవరెత్తారన్నో. అన్నా నీ సేవ నన్నాల సేవల్లా కాకుండా గంధం చెక్కలు దొరకపోయినా కానీ కేక్ చెక్కలతో కాల్తానన్నా. అన్నా ఊరంతా పిలిచి నీ పిల్లలు చికెన్ బిర్యానీతో పిలిచి భయపడి చదువుతుంటే బిర్యానీ ఎత్తరా అన్నా. ఒక ఐడియా అన్నా, ఒక కన్ను తల్లితానన్నా. అంతవా? అరే దీని కాటు కదా, నీ తన్నే పట్టరు. తన్ను చూస్తాను అర ముందు ఎరకుతాను. తన్నే అన్నా పవరు లెక్క పవరు. ఒక్క తన్ను తనగానే పాము అనకుండా ఎలా వెళ్ళిపోయిందో చూసావా? చిన్న అన్నా తన్నేవమ్మా. ఒక్కటేగా తన్నేవమ్మా. మురిపాల